నేను కానీ, మా టీమ్ గానీ చాలా కష్టపడుతున్నాము వీడియోలు చేయడానికి. మిమ్మల్ని లైక్ చేయమనట్లా, సబ్స్క్రైబ్ చేయమనట్లా. మీ రాశి, మీ నక్షత్రాన్ని కామెంట్ చేయండి అంతే. మాకు కొండంత బలం మీరిచ్చే ఒక కామెంట్ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం లేదా కలయిక ఇది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. గ్రహాల సంచారం 12 రాశుల మీద దాని ప్రభావం చేపట్టగా కొన్ని రాశుల వారికి అదృష్టం, కొన్ని రాశుల వారికి అనేక సమస్యలను తీసుకొస్తుంది. అయితే అతి త్వరలో శని రాశిలో బృహస్పతి సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల 3 రాసుల వారికి అద్భుతంగా జాక్పాట్ కలిసి రాబోతోంది. ఆ రాసులేంటో చూద్దాం. శక్తివంతమైన గ్రహాల్లో శనిగ్రహం, బృహస్పతి ఒకటి. అయితే సంపదకి చిహ్నం శనిగ్రహం సంచారంలో ఉన్న మీనరాశిలో నవంబర్ నెలలో బృహస్పతి సంచారం చేయడమే కాకుండా తిరోగమనం కూడా చేయబోతున్నాడు. దీనివల్ల 3 రాసుల వారికి జాక్పాట్ తగలబోతోంది. వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉండబోతోంది. తులారాశి తులారాశి వారికి శనిగ్రహంలో బృహస్పతి సంచారం వల్ల పట్టిందల్లా బంగారం కాబోతోంది. వీరు ఏ పని చేపట్టినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అలాగే ఎవరైతే ఈ రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఉద్యోగం వచ్చే ఛాన్స్ 100% కనిపిస్తుంది. కుంభరాశి కుంభరాశి వారికి అనుకున్న పనులన్నీ సమయాన్ని పూర్తవుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. ఊహించిన విధంగా లాభాలు రావడంతో సమయంలో అన్ని పనులు పూర్తి చేసుకుని చాలా ఆనందంగా జీవిస్తారు. ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. మిథున రాశి మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ రాశివారు ఎవరైతే వ్యాపారం పెట్టాలనుకుంటున్నారో వారికి ఇది అద్భుతమైన సమయం. అలాగే ఇంటి నిర్మాణం చేపట్టాలనుకునే వారికి కూడా కళ తీరబోతుంది. చాలా ఆనందంగా గడుపుతారు. ఇంట బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. అలాగే వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి పనుల్లో ఆటంకాలు తొలగిపోవడంతో చాలా ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. అలాగే అన్ని పనులు సమయానికి పూర్తి చేసుకుని సంతోషంగా గడుపుతారు. మరిన్ని మంచి ఫలితాల కోసం మీ కులదైవాన్ని పూజించండి. 2025లో చివరి గ్రహణం సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న ఏర్పడుతుంది. ఇది జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైనటువంటి సంఘటనని కూర్చుస్తుంది. దీనివల్ల కొన్ని రాశుల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి అంటే మేషరాశిలో జన్మించిన వారికి సూర్యగ్రహణం వల్ల ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో సవాళ్లు తలెత్తుతాయి. అయితే ఓర్పు విజయానికి బాటలు వేస్తుంది. వృషభ రాశి ఈ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులకి ప్రేమ సంబంధాలు, విద్య ముఖ్యమైనది అవుతుంది. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు మరింత కష్టపడి పనిచేయాల్సినటువంటి సమయం ఇది. మిథున రాశి మీ కుటుంబ జీవితంలో కొంత ఉద్రిక్తత ఉంటుంది ఈ గ్రహణం వల్ల. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఓపికగా ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. కర్కాటక రాశి కర్కాటక రాశి వారి గ్రహణ ప్రభావం వల్ల ధైర్యం, శౌర్యం పెరుగుతాయి. ఈ సమయం ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. సింహరాశి ఆర్థిక విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారస్తులు మాత్రమే కాదు, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెట్టుబడులకు దూరంగా ఉండండి. మాటల్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. కన్యారాశి కన్యారాశి వారు ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణం కారణంగా వీరికి ఏర్పడేదే తమ రాశిలో. కాబట్టి దీని ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుంది. వీరు తమ ఆరోగ్యం, మానసిక స్థితి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తులారాశి తులారాశి వారికి ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వీరి ఆదాయం పెరగవచ్చు. ఆఫీసులో కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే చేసిన పనిని పట్టుదల, కృషితో వీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. ధనుసు రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకి గ్రహణం శుభ ఫలితాలు ఇస్తుంది. కార్యాలయంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులకి పదోన్నతి లభిస్తుంది. మకర రాశి మకర రాశి అదృష్టం వీరి వైపు ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. అయితే ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి కుంభరాశికి సూర్యగ్రహణం ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక, ఆకస్మిక ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. మీనరాశి ఈ రాశికి చెందిన వ్యక్తుల వైవాహిక జీవితంలో కొంత ఉద్రిక్తత ఏర్పడవచ్చు. వ్యాపార భాగస్వాములో ప్రవేశించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.